హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ మీ అందరి మనసుకి ఎంతగానో నచ్చే అద్భుతమైన కథ ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 44. ఈరోజు మనం స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దామా. రవ్వ యాడ్ చేయి అని చెప్తూ తన పక్కనే ఉన్న అతడి చేతి మీద చేయి వేస్తుంది రిషిక. ఆమెను ముందుకు తెచ్చుకొని ఆమెతో రవ్వ ఫ్రై చేయిస్తూ కలిసి కేసరి కంప్లీట్ చేస్తాడు కౌశల్. సిరామిక్ బౌల్లోకి కేసరి ట్రాన్స్ఫర్ చేసి ఆమె దోసిల్లో నాప్కిన్ వేసి పైన బౌల్ పెడతాడు. పైన యాడ్ చేసిన నేతితో పాటు వస్తున్న డ్రై ఫ్రూట్స్ సువాసనకి పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థమై థ్యాంక్స్ అంటుంది రిషి నవ్వుతూ. అదంతా చూసి నవ్వుకొని అందరూ ఆ ప్లేస్ ఖాళీ చేస్తారు. ఆ సీన్లో లీనమైపోయిన జై తప్ప. ఆమె తల మీద చిన్నగా ముట్టి మన మధ్య థ్యాంక్స్ లాంటి ఫార్మాలిటీస్ ఉండకూడదన్నాను కదా, అయినా ఈ చిన్న విషయానికి ఇంత టెన్షన్ పడి ప్యానిక్ స్టేజ్ వరకు వెళ్ళిపోయావా అని చిరుకోపంగా అడుగుతాడు కౌశల్. అలవాటయ్యే వరకు భయంగా ఉంటుంది కదా అని గారంగా అందామే. నువ్వు భయపడుతూ ఇక్కడ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. బీ లైక్ యూ. నీలో నాకే క్వాలిటీ అయితే ఇష్టమో దాన్నే నువ్వు దూరం చేసుకోకు. నీ వల్ల కాకపోతే చెయ్యలేనని డైరెక్ట్గా చెప్పు. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తూ నీది కాని క్యారెక్టరు ప్లే చేయకు. ఒకవేళ ఆ వర్క్ను కంపల్సరీ చేయాలని డిసైడ్ అయితే నన్ను పిలువు, హెల్ప్ చేస్తాను. అంతే తప్ప ఇంత టెన్షన్ తీసుకుంటూ ఊరుకొని చెప్తున్నా అని గట్టిగానే అంటాడు కౌశల్. కనిపించవు కానీ తాతయ్యలా నువ్వు కూడా హిట్లర్లా బిహేవ్ చేస్తూ డిక్టేటర్లా సాధిస్తున్నావు అని అంటుంది రిషి. అందరితో వాడి బిహేవియర్ అలాగే ఉంటుంది, నీ దగ్గరే మారుతోంది మర్దల్ అని జై అరిచేసరికి ఇద్దరు ఆ వాయిస్ వినిపించిన వైపు హెడ్స్ టర్న్ చేస్తారు. అక్కడ గుమ్మం దగ్గర బాసిం పట్టు వేసిన జై తప్ప ఎవ్వరూ ఉండరు. నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని కౌశల్ సీరియస్గా అడిగేసరికి నేను మాత్రమేనా, వీళ్ళు కూడా ఉన్నారుగా అని క్యాజువల్గా అనేసిన జైకి అక్కడ ఎవ్వరూ కనిపించక గుడ్లు బయటకు వచ్చేస్తాయి. తల తిప్పి చూసేసరికి శాంభవి సావిత్రి డైనింగ్ టేబుల్ దగ్గర, జెంట్స్ అందరూ సోఫాలో, బామ్మలిద్దరూ టీవీ ముందు, సంయుక్త హైమ పూల కోసం గార్డెన్లోకి వెళ్తూ కనిపిస్తారు. నిమిషంలో వీళ్ళు మాయమయ్యి నన్ను ముంచేశారా అని అనుకుంటూ కేడీలు ఒక్కొక్కరు అనుకుంటూ అన్నయ్య కేసరి బాగుందా అంటూ పల్లికిలిస్తాడు జై. ఏంట్రా నీ బాధ అని కౌశల్ అంటే ఏం లేదు, ఈ సీను నా లైఫ్లో ఎప్పుడు కమింగ్ అని వెయిటింగ్ అని జై అనేసరికి కిచెన్ రొమాన్స్ బాగుంటుందంట కదా అని అంటాడు జై. అంటే బయట టాక్ అని జై అనగానే ఇక్కడ రొమాన్స్ ఏం జరిగిందని కౌశల్ సీరియస్గా అనేసరికి చిన్న హగ్ కూడా మా దృష్టిలో రొమాన్సే అంటాడు పిచ్చి నవ్వుతో జై. నీకు పిచ్చి కన్ఫామ్గా పట్టింది, కొన్ని వింతలు చూస్తుంటే ఆటోమేటిక్గా పడుతుంది అన్నయ్య అని ఇన్నోసెంట్గా అంటున్న జై మాటలకు నవ్వుతుంది రిషిక. ఆమె నవ్వు చూసి జై పుట్టిస్తున్న విసుగు నుంచి ముక్తి పొందుతాడు కౌశల్. రిషి బేబీ, నువ్వు ఇలా నవ్వుతుంటే మా అన్నాజీ ఈజీగా కంట్రోల్ అయిపోతాడు. ఇంతకీ ఏం స్పెషల్ చేసావు నా కోసం అని అంటూ దగ్గరికి వస్తాడు జై. నీకోసం కాదు బావా, దేవుడికి నైవేద్యం, తొందరపడి టేస్ట్ చేసి ఎంగిల్ చేయకు అని అంటుంది రిషి. త్వరగా దేవుడికి పెట్టేసి మిగిలింది నాకు ఇస్తే టేస్ట్ చేసి పెడతా అని రిషి బుగ్గలు లాగుతాడు జై. నాకిస్తే బాగోదేమో అని వెటకారంగా అంటాడు కౌశల్. అన్నగారిలో జెలసి తన్నుకుంటూ కమింగ్ అని జై అంటుంటే నువ్వు తనతో ఎలా బిహేవ్ చేసినా నేను పట్టించుకోను, బట్ తాతయ్య ముందు కేర్ఫుల్గా ఉండు. మీ ఇద్దరి గురించి ఒక్కరు తప్పుగా మాట్లాడినా నాకు నచ్చదు అంటాడు కౌశల్. చిన్నగా నవ్వి కౌశల్ని హక్ చేసుకుంటాడు జై. ఏంట్రా జై వెన్ను మీద చెయ్యేసి సౌమ్యంగా అడుగుతాడు కౌశల్. నీకు అందరికంటే నేనంటేనే ఎక్కువ ఇష్టం కదా అని జై అడిగేసరికి అంటాడు కౌశల్. ఇప్పుడు కూడా ఆ ఇష్టం అలాగే ఉందా, లేదంటే నా ప్లేస్లోకి రిషి వచ్చేసిందా అని జై అడిగేసరికి నీ ప్లేస్ నీదే, తన ప్లేస్ తనదే, ఇద్దరిని కంపేర్ చేసి ఒకరిని ఎక్కువ చేయను, మరొకరిని తక్కువ చేయను అని కౌశల్ చెప్పేసరికి అందుకేరా నువ్వంటే నాకు పీక్స్లో ఇష్టం అని కౌశల్ బుగ్గన ముద్దిచ్చి వాళ్ళ బాండింగ్ని ఫీల్ అవుతూ నవ్వుతున్న రిషిని తీసుకొని పూజ రూమ్కి వెళ్తాడు జై.
ఆమెతో ప్రసాదం బౌలు పూజా మందిరంలో పెట్టించాక పువ్వులు తీసుకొచ్చిన సంయుక్తకి ఆమెని అప్పగించి తనొచ్చి కౌశల్ పక్కన తోగుటుయ్యాల్లో కూర్చుంటాడు. సంయుక్త తను పూజ చేస్తూ రిషితో చేయిస్తూ హారతిచ్చే టైంకి అందరినీ పిలుస్తుంది. ఒక్కొక్కరుగా అందరూ సంయుక్త చేతి హారతి తీసుకున్నాక ఆఖరిగా వచ్చిన స్ఫూర్తి హారతి తీసుకొని అన్నయ్యల మధ్యలో సెటిల్ అవుతుంది. ఏంటే ఇంత తొందరగా లేచావు? నీ అత్తారింట్లో కూడా ఇదే టైం టేబులా అని టీజింగ్గా అడుగుతాడు చేయి. నాదేం తప్పులేదు, నీ మేనల్లుడిదే తప్పంతా. చిన్నమామ పోలికలు గట్టిగానే వచ్చినట్టున్నాయి. చాలా అల్లరి పిల్లాడేమో. వామిటింగ్స్ ఫుల్గా రప్పించి నాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు అని చెప్పేసరికి స్ఫూర్తి తలని తన భుజానికి హత్తుకొని హాస్పిటల్కి వెళ్దామా అని అనునయంగా అడుగుతాడు చేయి. ఇంకా టైం ఉంది చిన్నన్న, బావ ఇంకా లేవలేదా అని తను తింటున్న డ్రై ఫ్రూట్స్ చెల్లికి తినిపిస్తూ అడుగుతాడు కౌశల్. పడుకున్నారన్నయ్య అని స్ఫూర్తి చెప్పేసరికి శోభనం పెళ్ళికొడుకులు ఇద్దరూ తెల్లవారిందే లేచారు. కానీ విజయ్ మాత్రం ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. శోభనం మీకు జరిగిందా విజయ్కి జరిగిందా అని ప్రియాంక అనేసరికి అన్నల ముందు ఎంబారసింగ్గా ఫీల్ అయిన స్ఫూర్తి విసుగ్గా ప్రియాంకని చూస్తుంది. ప్రియాంక, నీకు ఈ జన్మలో బుద్ధన్నదే రాదా అని మంగగారు తిట్టేసరికి అయ్యో నేనేమన్నానని ఇప్పుడు గొడవ దిగుతున్నారు. కౌశల్కి పెళ్లి జరిగిందన్న మాటే కానీ ఇప్పటిలో సంసారం అయ్యే యోగమే లేదు. కానీ జై ఎందుకు భార్యను తీసుకొని మేడ మీదకి వెళ్ళాడా అని నేను ఆలోచిస్తున్నాను అని అంటుంది. ఎవరైనా సంతోషంగా ఉంటే కాసేపు కూడా ఓర్చుకోలేవా అని కోపంగా అడుగుతున్న మధుని నిర్లక్ష్యంగా చూస్తూ నేను సంతోషంగా ఉంటే మీరందరూ ఓర్చుకున్నారా అని కసిగా అనుకుంటుంది ప్రియాంక. ఏంటత్తా, మా కోసం ఫ్లవర్స్ బెడ్ అరేంజ్ చేసినప్పుడు ముందుగా ఓ మాట చెప్పొచ్చు కదా. మేమేమో నైట్ మూన్ లైట్ ఎంజాయ్ చేద్దామని టెర్రస్ మీదకి వెళ్ళాం. ఇక అన్నయ్య విషయం అంటావా? వాళ్ళ పర్సనల్స్ నీకెందుకని వెటకారంగా అడుగుతాడు చేయి. మనశ్శాంతి పోవటానికి తులసి వనంలో ఓ గంజాయి మొక్క చాలు. పైకే అన్న వంశిని లోపల తిట్టుకుంటూ పెరట్లోకి వెళ్ళిపోతుంది ప్రియాంక. మీరు దాని మాటలు పట్టించుకోకండి, దాని బుద్ధే అంత అని మధు అనేసరికి బయట వాళ్ళ దిష్టి తగలకుండా ముందు ఇదే దిష్టి పెట్టేస్తుంది అని అనుకుంటూ వదిన సాయంత్రం 2 గంటలకు దిష్టి తీయని మంగగారితో చెప్పి సావిత్రి ప్రసాదం అందరికీ పంచు అంటూ ఆర్డర్ వేస్తుంది కమలాక్షి బామ్మ. సరే అత్తయ్య అని చెప్పి రిషి చేసిన ప్రసాదాన్ని అందరికీ బౌల్స్లో వేసి అందిస్తుంది సావిత్రి. ప్రతి ఒక్కరూ మరోసారి అడిగి మరి వేయించుకొని తింటారు. కౌశల్ ఎక్కువగా స్వీట్ తినకున్నా ఆ రోజు ఇష్టంగా తింటూ రిషిని చూస్తుంటాడు. అంత బాగుందా, అందరూ లొట్టలేసుకొని మరీ తింటున్నారని తను కూడా తినాలని వచ్చిన ప్రియాంకకి బౌల్ ఖాళీ అయిపోయి కనిపిస్తుంది. ప్రసాదం అందరికీ పెట్టాలని తెలియదా, నాకెందుకు లేకుండా చేశారని ఉక్రోషంగా అడుగుతుందామె. రిషికి కళ్ళు కనిపించవు కదా, టేస్ట్ ఎలా ఉంటుందోనని భయపడి నువ్వు తినకుండా పడేస్తావేమో అని నీకు పెట్టలేదని కౌంటర్ వేసి వంట పనుల్లో బిజీ అవుతారు సావిత్రి శాంభవి. వాళ్ళని తిట్టుకుంటూ కూరలు కట్ చేస్తుంది ప్రియాంక. వేసవికాలం వేడికి అలవాటు లేని చీరలో ఉక్కపోత ఎక్కువై కాసేపటికే చెమటలు పట్టేయడంతో ఫ్యాన్ గాలి సరిపోక చీర కొంగుతో విసురుకుంటూ అవస్థలు పడుతున్న రిషిని ఇంటి వెనుకున్న తోటకు తీసుకెళ్తాడు కౌశల్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు కౌశల్ అని రిషి అడిగేసరికి ఫ్రెష్ ఎయిర్ కోసం అలా మనం తోటలోకి వెళ్దాం అని తీసుకెళ్తాడు కౌశల్. డాడీ వాళ్ళు ఎక్కడున్నారు, ఉదయం నుంచి నాతో మాట్లాడలేదు అని రిషి అడిగేసరికి నువ్వు నాతో ఉన్నావని మామయ్య డిస్టర్బ్ చేయలేదు, వాళ్ళు అక్కడే ఉన్నారనుకుంటా, వెళ్దాం పదా అని వాళ్ళు వెళ్ళేసరికి వంశీ, శ్రీకాంత్, భరత్ మామిడి చెట్టు కింద నులక మంచం వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ పీస్ఫుల్గా టైం స్పెండ్ చేస్తుంటారు. చెట్టు కింద ఉన్న మరో మంచాన్ని వాల్చి రిషిని కూర్చోబెట్టి తను కూర్చుంటాడు కౌశల్. 2 డేస్లో రిషిని బెంగళూరు తీసుకువెళ్ళాలి కౌశల్ అని చెప్తాడు భరత్. చాలా సంతోషంగా కనిపిస్తున్న రిషితో ఎలా ఉంది నీ న్యూ లైఫ్ అని చిన్న నవ్వుతో అడుగుతాడు భరత్. బాగుంది అంకుల్ అంటూ చిన్నగా నవ్వుతుంది రిషి. వంశీ, శ్రీకాంత్ సైలెంట్గా ఆమెను చూస్తూ ఉంటారు. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న బాధ ఇద్దరి మనసుల్ని మెలిపెట్టేస్తుంది. 2 డేస్లో రిషిని బెంగళూరు తీసుకువెళ్ళాలి కౌశల్ అని భరత్ చెప్పగానే సడన్గా ఏమైంది అంకుల్ అని కాస్త కంగారుగా అడుగుతాడు కౌశల్.
తన కోసం స్పెషల్ మెడిసిన్స్ తెప్పించాను. కొన్ని టెస్టులు చేయాలి, రిజల్ట్స్ని బట్టి మెడిసిన్స్ చేంజ్ చేస్తాను అని భరత్ చెప్పేసరికి, తప్పకుండా వెళ్దాం అంకుల్, నేను టికెట్స్ బుక్ చేస్తాను అని అంటాడు కౌశల్. ఇంట్లో ప్రాబ్లం అవ్వదు కదా అని భరత్ అడిగేసరికి, నేను చూసుకుంటాను అంకుల్ అని చెప్పి భరత్ని కళ్ళతోనే పక్కకు పిలుస్తాడు కౌశల్. అతను సరే అని తలాడించి లేవటంతో, బుజ్జి నేను ఇప్పుడే వస్తాను, అప్పటి వరకు మీ డాడీలతో తనివి తీరా మాట్లాడుకో అని అల్లరిగా ఆమె బుగ్గలాగి ఆమెను వంశీ శ్రీకాంత్ మధ్యలో కూర్చోబెట్టి తను భరత్ వెంట పొలాల వైపు వెళ్తాడు. నాకు తెలియకుండా నా గురించి సీక్రెట్స్ మాట్లాడుకోవడానికి వెళ్ళారా అని నవ్వుతూ అడుగుతుంది రిషిక. ఆమె నవ్వులో ఏదో బాధ స్పష్టంగా కనిపిస్తుంటే కౌశల్ నుంచి చూపు తిప్పిన శ్రీకాంత్ ఆమెను గుండెల్లో పొదుపుకుంటాడు. ఎందుకు డల్లయ్యావురా అని ఆమె చేతి వేలు చిన్నగా లాగుతూ అడుగుతాడు వంశీ. కౌశల్తో లైఫ్ బాగుంది డాడీ, నా లైఫ్ని ఇంకొన్ని రోజులు ఆ దేవుడు ఎక్స్టెండ్ చేస్తే బాగుండనిపిస్తోంది. కౌశల్ హోప్ క్రియేట్ చేస్తున్నాడు, అందుకే ఇప్పటి వరకు లేని ఆశ మళ్ళీ పుడుతోంది అని రిషి అనేసరికి, అంటే కౌశల్తో మాత్రమే నీ లైఫ్ బాగుందా, మాతో బాలేదా అని చిరుకోపంగా అంటాడు శ్రీకాంత్. తనతో ఉంటే మీతో ఉన్నట్టే ఉంది, నన్ను చాలా ఓపిగ్గా కేర్ చేస్తున్నాడు, ఇబ్బంది పెట్టడం లేదు కదా. అనుకోకుండా ఆమె కందిన నడుమును చూసి వంశీ తన కంగారును దాచి అడుగుతాడు. కాస్త అల్లరి చేస్తున్నాడు, కానీ నేను ఇబ్బంది పడేలా ప్రవర్తించటం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకే అనిపిస్తోంది నా ప్లేస్లో మరొకరుంటే తన మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండేదేమో అని. ఆ హ్యాపీ లైఫ్ నీతోనే ఉంటుంది, ఇక నుంచైనా నెగిటివ్ థింకింగ్ వదిలే రిషి, మేమందరం ఉన్నాంగా, నీకేం కాదని ఆమె తల మీద ముద్దు పెట్టి లాలనగా అంటాడు శ్రీకాంత్. డాడీ తను కూడా మనతోనే ఉంటాడట, నన్ను మీ ఇద్దరి నుంచి వేరు చేయనని చెప్పాడు, నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా అని కౌశల్ గురించి మాత్రమే చెప్తున్న రిషిని ఆనందంగా చూస్తారు వంశీ శ్రీకాంత్. అవునా బుజ్జి అని టీజింగ్గా వంశీ పిలుస్తూ ఆమె బుగ్గలాగుతాడు వంశీ. తనే నిక్నేమ్ పెట్టాడని కంప్లైంట్ చేస్తున్నట్టు చెప్పి సిగ్గుతో వంశీ గుండెల మొహం దాచుకుంటుంది రిషి. ఏంటి ఇదంతా సిగ్గే అని శ్రీకాంత్ అంటుంటే ఆమె బుగ్గలు ఇంకాస్త ఎర్రగా మారిపోతాయి. ఇష్టపడుతున్నావా తనని అని సౌమ్యంగా అడుగుతాడు వంశీ. ఏమో తెలీదు, కానీ నాకు తన క్యారెక్టర్ చాలా నచ్చింది. మార్నింగ్ పూజలో కూడా ఒక్కటే కోరుకున్నాను, తనని ఒక్కసారైనా చూడాలని. తను నేను పక్కనుంటే మా జంట బాగుందా అని ఊహల్లోనే మరోసారి అతని రూపానికి రంగులద్దుతూ ఇద్దరిని అడుగుతుంది రిషిక. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు అనిపిస్తారు. కౌశల్ పక్కన నువ్వు మాత్రమే బాగుంటావురా, పర్ఫెక్ట్ పేర్ అంటే మీదే అంటాడు శ్రీకాంత్. ఏమో అన్నీ అలా సడన్గా జరిగిపోయాయి, నేను హైమకి కూడా సారీ చెప్పలేదు అని రిషి అనేసరికి, నువ్వు తనకి సారీ చెప్పాల్సినంత తప్పు నువ్వేం చేయలేదు, నిజానికి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వేం తన జీవితం లాక్కోలేదురా, తనే కౌశల్తో జీవితం వద్దనుకొని వదిలేస్తే ఆ అదృష్టం నిన్ను వరించింది. తనకి కూడా పార్ట్నర్ ఉన్నాడు కాబట్టి తన గురించి నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదని వంశీ అంటుంటే, ఎవరు డాడీ అని ఆశ్చర్యంగా అడుగుతుంది రిషిక. జస్విక్ గురించి మధు చెప్పింది క్లియర్గా చెప్పి, కొన్ని డేస్ హైమ చదువుకొని జాబ్ చేస్తుందంట, తర్వాత జస్విక్తో తన పెళ్లి చేస్తానని మధు చెప్పాడు. అమ్మయ్య, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది, నా వల్ల ఎవరు బాధపడడం లేదని రిషి అనుకుంటుంటే, కానీ నేను బాధపడుతున్నాను అంటూ వస్తాడు చెయ్యి అక్కడికి. అతని వాయిస్ని గుర్తుపట్టి, నేనేం చేశాను బావా అని చిరుకోపంగా అడుగుతుంది రిషిక. తీసుకొచ్చిన మజ్జిగ గ్లాసులోంచి 3 ఇచ్చి కౌశల్ భరత్ గ్లాసులను పక్కన పెడుతుంది సంయుక్త. నాకు స్వీట్ పెడతానన్నావు, కానీ అందరితో పాటే ప్రసాదంలా నాలికి అంటించావు అంటూ కౌశల్ వాల్చిన మంచంపై కూర్చుంటాడు జై. నాకు టేస్ట్ నచ్చింది, ఇంకా కావాలి అని జై అనేసరికి, ఆ టేస్ట్ మీ అన్నయ్య వల్లే వచ్చింది, మళ్ళీ హెల్ప్ చేస్తాడేమో అడుగు, ఇంకా కాస్త ఎక్కువ స్వీట్ చేస్తానని గలగల నవ్వుతున్న రిషిని నవ్వుని అక్కడున్న వాళ్ళందరూ ఆనందంగా చూస్తారు. తప్పకుండా అడుగుతాను, వదిలేస్తానా ఏంటని నవ్వి చుట్టుపక్కల భరత్ లేకపోవడంతో, మామయ్య మీతో పర్సనల్గా మాట్లాడొచ్చా అని ఇన్నోసెంట్గా అడుగుతాడు జై.
ఏంట్రా సీక్రెట్స్ మూట కట్టుకొని వచ్చావా అని మజ్జిగ తాగిన రిషి పెదవులు క్లీన్ చేస్తూ అడుగుతాడు శ్రీకాంత్. మీ దగ్గర మూట కట్టుకున్న సీక్రెట్స్ విప్పడానికి వచ్చాను అని గ్లాస్ పక్కన పెడుతూ అంటాడు చేయి. ఏంటి విషయం అని సందేహంగా అడుగుతాడు వంశీ. భరత్ అంకుల్కి లావణ్య ఆంటీ ముందే తెలుసా అని జయ అడిగేసరికి జయ నుంచి వచ్చిన ఆ ప్రశ్న ఊహించింది కావటంతో అవాక్ అవుతారు ఇద్దరు. సంయుక్త వైపు చూస్తారు కూడా. ప్లీజ్ అంకుల్ చెప్పండి, అమ్మకి భరత్ గారికి ముందే పరిచయం ఉందా, ఆయన అమ్మని లవ్ చేశారా అని వాళ్ళ ఎదురుగా కూర్చొని బాధగా అడుగుతుంది సంయుక్త. తెలుసుకొని ఏం చేస్తావు సంయుక్త అని సూటిగా అడుగుతాడు. వీలైతే ఇద్దరికి పెళ్లి చేస్తాను, అసలు ప్లీజ్ ముందు ఏం జరిగిందో చెప్పండి అని సంయుక్త అడిగేసరికి అదంతా ఈజీనా, మీ నాన్న ఒప్పుకుంటాడా అని అంటాడు వంశీ. మేము ఆయన గురించి ఆలోచించినంత కూడా ఆయన మా గురించి ఆలోచించినప్పుడు అతని కోసం అమ్మ జీవితం ఒంటరిగా మిగిలిపోవటంలో అర్థం ఉందని అనిపించటం లేదు. ఏం జరిగిందో తెలుసుకోవటం నాకు చాలా ఇంపార్టెంట్ అంకుల్ అని సంయుక్త అడిగేసరికి భరత్ గారు చెప్పరు, అమ్మ చెప్పదు, తెలిసిన మీరు కూడా చెప్పకపోతే నాకెలా తెలుస్తుందని ఆవేదనగా అడుగుతుంది. నీ అనుమానం నిజమే సంయుక్త, భరత్ లావణ్యను ప్రేమించాడు. భరత్ మాత్రమే కాదు, లావణ్య కూడా అతన్ని ప్రాణంగా ప్రేమించింది అని చెప్తాడు వంశీ. వ్యూవర్స్, ఈరోజు ఈ స్టోరీ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే స్టోరీ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.